ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెలలో 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశిలోనే మే 1 నుంచి గురుడు వస్తున్నాడు. అంటే ఏమవుతుంది? గురుడు ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. 1,00,000 దోషాలు పోకుంటే గురుడు మీ రాశిలోనే ఉన్నాడు. అంటే ప్రతి విషయంలోనూ విజయం సాధించడానికి, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి అన్నది సందేహం లేదు. అంతేకాదండి, 4th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడు. రవిది కలిసి బాగున్నాడు. 5th అంటే 15వ తారీఖు నుంచి, మే 15 నుంచి మీ రాశి వృషభ రాశిలోకి వచ్చేస్తాడు. శుక్రుడు కూడా 20వ తారీఖు నుంచి వచ్చేస్తాడు. అంటే మీ రాశి అధిపతి మీ రాశిలో ఉన్నాడు. అంటే 3 గ్రహాలు ఈ నెలలో మీ రాశిలో ఉంటారు. మంచి ఫలితాలు ఇస్తారండి మీకు. అంటే మీరు సపోజ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, దాంట్లో విజయం సాధించడం, సక్సెస్ అవ్వడము, ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయి. ఇంకా 2nd హౌస్ లార్డ్ గురించి చెప్పుకుందాం హాయిగా ప్రశాంతంగా. ద్వితీయ భావాధిపతి బుధుడు మీకు 12వ భావంలో ఉన్నాడు. 11వ భావంలో ఆల్రెడీ ఉన్నాడు. 10వ తారీఖు వరకు ఉంటాడు ఆయన. ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగా ధనాన్ని ఇచ్చేస్తాడు, కుటుంబంలో వృద్ధి కలిగిస్తాడు. 10వ తారీఖు వరకు అద్భుతంగా బాగా డెవలప్ చేస్తాడు. మీకు సంగీత సాహిత్యాల్లో మీరు సంగీతంలో బాగా పాట పాడుతుంటారు కదా, పాటలు అవునా, కరెక్ట్గా పాడుతున్నారు మీరు. అలాగే సినిమా గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులు అందరికీ కూడా మంచి యోగము, ధనం బాగా సంపాదిస్తారు. కంఠ ధ్వని బాగుంటుంది, ముఖ వర్చస్సు బాగా పెరుగుతుంది, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి అద్భుతంగా ఉంటుంది. ఈ బుధుడే మీ 2nd హౌస్ లార్డే 12వ భావంలోకి వచ్చేస్తున్నాడు 11వ తారీఖు నుంచి. అంటే 20 రోజుల పాటు, అంటే మే 11 నుంచి 20 అంటే 20 డేస్ 12వ భావంలో ఉంటాడు. అంటే ఏంటి? 12వ భావం అంటే విదేశ పర్యటన చేయిస్తాడు మీ చేత. 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడంటే మీ జాతకాలు ఇచ్చి చూసుకోండి, ఖచ్చితంగా విదేశ పర్యటన చేస్తారు, అంత డౌట్ లేదు. సరే, అక్కడే చెప్పుకున్నాం. అంతేకాదండి, ధన వ్యయం కూడా చాలా బాగా ఎక్కువ ఉంటుంది మీకు. ముందు ఖర్చులన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. 4th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. 4th హౌస్ లార్డ్ ఎవరు? మీ రవి మీ రాశిలోనే ఉన్నాడు కదండి. చదువు విషయంలో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి శని కూడా చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా వెనకబడ్డం అంటే అర్థం ఏంటంటే మార్కుల విషయంలో చిన్న డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా జాగ్రత్తగా చూసుకోండి. కాకపోతే ఇక్కడ ఏమంటే వ్యవసాయదారులకి పంటలో నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని ప్రభావం మీ రాశి మీద ఉండడం వల్ల, 4th భావం మీద ఉండడం వల్ల సుఖస్థానం తక్కువై మీ రాశి అంటే మీ వ్యవసాయదారులకు కొద్దిగా పంటలో నష్టం రావడము, ఆనందకరంగా లేకపోవడం జరుగుతుంది. ఏదైనా 5వ స్థానంలో కేతువు ఉన్నాడు కదా, కేతువుకి గురుదృష్టి ఉంది. అంటే పుత్ర సంతాన యోగము ఖచ్చితంగా ఉంటారు మీకు. ఇందులో డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి మీకు. ముఖ్యంగా గురు ప్రభావం కేతు ఉండడం వలన జనాకర్షణ ఎక్కువ ఉంటుందండి మీకు. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. మీరు గణపతి ఆరాధన చేసుకోండి, స్పోర్ట్స్లో ముందంజలో ఉంటారు. అంతేకాదండి, 5వ స్థానము స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్ చెప్తాం కదా, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుందండి మీకు. అంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, మీ వృషభ రాశి వాళ్ళకి, ఎవరికైనా పర్లా, వాళ్ళకి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, అంటే నష్టాలు తక్కువ లాభాలు ఎక్కువ, అలా ఉంటారు మీరు. అంతేకాదండి, సినిమా రంగం అంటే 5వ స్థానము సినిమా రంగం కూడా చూస్తాం, నటన అది చూస్తాం, కళారంగం ఇవన్నీ అవే కదా. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయము, వాళ్ళకి గుర్తింపు, గౌరవము. అంటే ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ఆ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే, ఆ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అవ్వచ్చు, ఎవరికైనా వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి రచయితలు అంటాం కదా, వాళ్ళకి మంచి పేరు, అంటే నేమ్ అండ్ ఫేమ్, ధనము బాగా ఉంటుంది. అలాగే డ్యాన్స్ చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే కొరియోగ్రాఫర్స్ అంటాం కదా, అద్భుతం. అలాగే 7వ స్థానానికి గురుదృష్టి ఉంది. శుభకార్యాలు ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇంతకుముందు శని ప్రభావం 7వ స్థానానికి ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలో ఎప్పుడు కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు అనుకున్న వాళ్ళం కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా గురుదృష్టి ఉంది. అంటే ఏంటి? చిన్న అవాంతరాలు, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా భార్యాభర్తల విషయంలో ఖచ్చితంగా వాళ్ళు కలుస్తారు. అంతేకాదండి, శుభకార్యాలు, మీరు అనుకున్న వివాహ శుభకార్యాలు చేస్తారు. ఇంతకుముందు దగ్గరకు వచ్చి ఆగిపోయాయి కదా, కొంతమంది విత్డ్రా అయిపోవడం, కొంతమంది సెలెక్ట్ కాలేకపోవడం, కొంతమందికి ఇబ్బంది కలిగింది. అలా కాకుండా వివాహ శుభకార్యాలు, ఇంకా శుభకార్యాలు చేయడానికి అవకాశాలు మీ ఇంట్లో ఎక్కువ ఉంటాయి.
అంతేకాదండి విహారయాత్రలు చేస్తారు, మీ బిజినెస్ పార్ట్నర్స్ బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానం నిజంగా అద్భుతం అండి. వృషభ రాశి వాళ్ళకి పంచమ స్థానాన్ని గురుదృష్టి ఉంది, సప్తమ స్థానానికి గురుదృష్టి ఉంది, 9th భావానికి గురుదృష్టి ఉంది. అంటే ఈ 3 ప్రధానం అండి. 9th భావానికి గురుదృష్టి ఉందంటే విద్యలో బాగా రాణిస్తారు అనడంలో సందేహం లేదు. విదేశ పర్యటన చేస్తారు, విద్య రీత్యా మీరు విదేశాలకి వెళ్ళి తీరుతారు. అంతేకాదు ఇప్పుడు భాగ్యస్థానం బాగుంది అంటే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మే 1 నుంచి పుష్కర స్నానాలు ఉన్నాయి కదా, మీరు ఖచ్చితంగా చేస్తారు. వృషభ రాశి వాళ్ళకి పుష్కర స్నాన యోగం ఉంది. అందుకనే నర్మదా నది స్నానం చేయడంలో గొప్ప అదృష్టం అండి. స్నానం చేయడం అంటే యమదండన నుంచి తప్పించుకుంటే, యమదండన అంటే యమధర్మరాజు దర్శనం లేకుండా మంచి లోకాలకు వెళ్తాం. అంటే ఆఫ్టర్ డెత్ 100 సంవత్సరాలు నిండిన తర్వాత అప్పుడు వెళ్తాం. సో మీకు పుణ్యక్షేత్ర దర్శనం, తీర్థయాత్రలు, గురువుగారి దర్శనాలు, పీఠాధిపతి దర్శనాలు ఎంతమంది ఉన్నారండి. వాళ్ళందరినీ మీరు కలవడానికి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఏంటంటే మీరు చేస్తున్న బిజినెస్లు పర్ఫెక్ట్గా బాగుంటాయండి. ఏ బిజినెస్లు అంటే గురుడు సంబంధించిన కార్యకర్తల బిజినెస్లు, అంటే ఫుడ్ బిజినెస్, వస్త్ర వ్యాపారాలు, గోల్డ్, ఇవన్నీ అంటే వెండి వ్యాపారాలు, ఇవన్నీ కూడా మీకు బాగా డెవలప్ అవడానికి ఎక్కువ ఉంది. అదే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి కూడా వ్యాపారం అంటే వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. దశమ స్థానంలో శని ఉన్నాడు, అంటే 10th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్. 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు మీకు ఉంటాయి. అంటే నేమ్ అండ్ ఫేమ్ మీకు ఖచ్చితంగా ఉంటుందండి. 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నారంటే మీ జాతకాలను కూడా చూసుకోండి. 9వ ఇంటి వాడు 10వ ఇంట్లో అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ముఖ్యంగా దశమంలో శని అంటే రాజకీయ రంగంలో, సపోజ్ మీరు పొలిటికల్ రంగంలో ఉన్నారు, అయితే ఎలక్షన్స్లో ఉంటారు, ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు శని ప్రభావం వల్ల ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, డౌట్ లేదు. శని కారకత్వాల్లో ఉన్నటువంటి మీకు శని కారకత్వాల్లో ఉంటే భాగ్యస్థానం దశమ స్థానము చూసుకుంటే శని కారకత్వాలు అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంటే సపోజ్ సింగరేణి కాలేజ్ అనుకుందాం, కోల్ మైన్స్, అంతే కదా, వాటిలో ఉద్యోగ అవకాశాలు కానీ అందులో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు డెవలప్మెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ అద్భుతమైన అవకాశాలు ఎక్కువ. దశమ స్థానం బ్రహ్మాండంగా ఉందనడంలో సందేహం లేదు. పైగా ఈ కోల్ అంటే సపోజ్ కోల్ కాకుండా వీళ్ళు ఉన్నారు కదా కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి శని ప్రభావం ఉంది కదా, వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి శని కారకత్వం ఉంటుందండి. బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. దశమ భావంలో శని ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ మీరు రాస్తూ ఉంటే వాటిలో విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే 11వ భావం కూడా చూసుకుంటే కుజుడు, బుధుడు, రాహు అంతా బాగుందండి. అంటే కుజ బుధుల కాంబినేషన్ డాక్టర్స్ వృత్తిలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా బుధ రాహువుల కాంబినేషన్ వల్ల మీకు ఒక విధమైన యోగం కలగడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో కానీ అలాగే భూములు ఇచ్చే విషయంలో కానీ అలా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. బుధ రాహుల్ కాంబినేషన్ ఇంకా చెప్పాలంటే మీకు కంప్యూటర్స్, కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలు ఇవన్నీ అంటాం కదా, వాటిలో కూడా మీరు బాగా విజయం సాధిస్తారు. 11వ భావంలో రాహున్నాడు కాబట్టి ఫ్లైట్స్ ఎక్కించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడితో కలిసిన రాహు స్పోర్ట్స్ రంగం అద్భుతం. ఇలా చెప్పుకుంటే అద్భుతమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉన్నాయండి మీకు. అంటే 11వ భావము మీకు ధనయోగం బాగా కలిగిస్తోంది. అంటే ఉద్యోగం వలన, వ్యాపారం వలన మీకు విదేశాలు వెళ్ళడము, ధనయోగము, బాగా ఎక్కువ ఉంటాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటాం. అప్పుడప్పుడు శని కూడా ఇబ్బంది పెడుతుంటాడండి. అందుకనే శని కారకత్వాలు నుండి మీకు ఉద్యోగాలు అవడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటాయి. ఏదైనా 12వ భావంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు. సో ఈ కాంబినేషన్ ఏంటంటే 12వ భావంలో శుక్రుడికి తప్పంటే మీ రాశిపతి 12వ భావం నుండి శని చేత చూడబడతాడు కాబట్టి కొద్దిగా మీరు ఆచార వ్యవహారాల్లో అలవాట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే చెడ్డ ఫ్రెండ్స్, చెడు అలవాట్లు ఉండడానికి కొంతమంది వాళ్ళ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది. 12వ భావంలో శుక్రుడు యాక్చువల్గా 12వ భావంలో మంచి చేస్తాడు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. కానీ శని దృష్టి ఉండడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. శని దృష్టి రవి కూడా ఉండడం వల్ల ఫాదర్కి మీకు చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. రవి బుధ శుక్రులు 12వ భావంలో ఉంటే మీకు సన్మానాలు జరుగుతాయండి ఎక్కువగా. ప్రభుత్వ సన్మానాలు కానీ లేకపోతే మీ చేస్తున్న ఆర్గనైజేషన్ సన్మానాలు కానీ మంచి మీ తెలివితేటలకి, మీ టాలెంట్కి మెచ్చుకోవడం ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. రవి బుధుల కాంబినేషన్ కూడా చాలా అద్భుతం. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు అండి. కనకదుర్గ అమ్మవారిని పూజించండి. శుక్రుడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి మీరు అమ్మవారిని పూజించాలి. అంతేకాదు గాయత్రి జపం చేయాలండి. శని వలన వచ్చే దోషాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ పోతాయి. రాహు వలన కానీ శని వలన వచ్చే దోషాలు పోతాయి. ముఖ్యంగా మీరు అమ్మవారిని గాయత్రి మంత్రం చేయడము, అలాగే పేదవాళ్ళకి అంటే వృద్ధులకి సేవ చేయడం వలన, హనుమాన్ చాలీసా చదవడం వల్ల, ఆంజనేయ స్వామి ప్రభావం ఉండడం వల్ల మీకు శని వల్ల వచ్చే దోషాలు తొలగి
అద్భుతమైన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవడానికి, ఒక వెలుగు వెలగడానికి, బాగా ప్రజాదరణలో బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి మీ వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.